మరి చాలామంది సినిమా తారలు గ్లామర్ తారలతో పనిచేశారు. ఇప్పుడు మమ్మూటి కానీ, అరవింద్ స్వామి కానీ, అలాగే నాయికలకు వస్తే నగ్మ, రేవతి ఇలాంటి వీళ్ళందరూ ఏంటి వాళ్ళందరూ ఈ భిన్నమైన సినిమాలకు వచ్చినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉండేది? అలాగే మీ టేకింగ్ పట్ల, మీ చిత్రీకరణ పట్ల వాళ్ళ సహకారం అవన్నీ మీకేమన్నా మంచి జ్ఞాపకాలు, సంతోషం కలిగించిన విషయాలు? ఒకటి ఏంటంటే అండి, నేను అది రేవతి, ఓంపురి, మమ్ముటి వీళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ వీళ్ళు అసలు దాంట్లో ఉన్న డబ్బుకి సంబంధించిన విషయానికి వచ్చి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాదండి. ఓకే, పారితోషికం మెయిన్ అని రాలేదు అప్పటికి. రేవతి కూడా. ఓకే, మీకు రేవతి గారితో ఉన్న ఒక మంచి సంఘటన చెప్తాను. రేవతి మీ సినిమా తర్వాత గాయంలో చేశారు. అవునండి, అవును. దాదాపు మీ సినిమాలో లాంటి పాత్రే కూడా. దీంట్లో చేసిన తర్వాతే ఆవిడ రాత్రి అని మన రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అవన్నీ చేశారు. తెలుగు వాళ్ళకి బాగా దగ్గర చేశారు. ఒకటి ఏమిటంటే రేవతి గారిని మేము బుక్ చేసినప్పుడు ఈ కథ అదంతా విని ఇది డిఫరెంటా కాదా అనేది నాకు తెలియటం లేదు. నేను మిగతా సినిమాలాగా నేను ఒక స్క్రిప్ట్ రాసి ఒక సినాప్సిస్ ఇచ్చేవాడిని. ఆ సినాప్సిస్ చదివి దాంట్లో హ్యూమన్ రైట్స్ ఇది అంటే ఇది సినిమానైనా అలా అనుకునేవాళ్ళు, అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చదివి బ్రహ్మాండంగా ఇది నేను ఈ సినిమాలో చేస్తానని చెప్పింది ఓంపురి. ఓకే, ఓంపురి తన పారితోషికం కూడా చాలా తక్కువ చెప్పింది. అప్పటికే తను చాలా బిజీగా ఉన్నాడు. ఓకే, అన్నిట్లోనూ సక్సెస్ అయ్యి ఇంగ్లీష్ సినిమాలోను వాటిలోనూ చేస్తున్న టైము ఓంపురి. అతను చాలా తక్కువకి వచ్చాడు. రోజుకి ఇంత తీసుకుంటాను అన్నాడు. అంత కూడా తీసుకోకుండా తను మొత్తం సినిమాలో 5 రోజులో 6 రోజులో చేశాడు. అంత కూడా తీసుకోకుండా చాలా తక్కువ తీసుకుని ఒకటి. మరి అదే మళ్ళీ ఇంకొక సినిమాలో, తెలుగు సినిమాలోనే అతను అంటే హిందీతో కలిపి తీసిన సినిమా రామ్ గోపాల్ వర్మ సినిమాలోనే చేశారు. ఆయన ఎక్కువ తీసుకున్నారు అక్కడ, నాకు తెలుసు. హింసెల్ఫ్ ఏంటో. తర్వాత మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి. మానవ సంబంధాలు ఒకటి ఏమిటంటే ఓంపురి నేను రాజమండ్రిలో తీసేవాడిని. రాజమండ్రిలో అక్కడ నీళ్ల వల్ల దేనివల్ల నాకు విపరీతమైన దగ్గు వచ్చేది. స్టార్ట్ అని చెప్పడం, దగ్గటం. అది పాపం రేవతి లాంటి వాళ్ళు సెన్సిటివ్ ఆర్టిస్టులు ఒక సీన్ చేసేప్పటికి చాలా ఇబ్బందిగా ఉండేది. డైరెక్టర్ దగ్గుతున్నారని నేను దాంతో చాలా అవస్థపడేవాడిని. దీనికి ఓంపురి ఇది బెల్లం నోట్లో పెట్టుకుంటే తగ్గుతుంది అని ఒక ప్రొడక్షన్ బాయ్ని అసిస్టెంట్ని తీసుకుని తను రాజమండ్రి వీధుల్లో బెల్లం గుడ్ అంటే ఆ కుర్రోడికి అర్థం కాకపోతే ఏమిటంటే నన్ను తీసుకెళ్ళు అని బజార్లోకి వెళ్ళి వాళ్ళు ఆ బెల్లం కొనుక్కొచ్చి ఆ బెల్లం ముక్కలు నాకు ఇచ్చాడు, నోట్లో పెట్టుకోమని. అంటే అది సబ్సైడ్ అంత హ్యూమన్ కన్సర్న్ ఉన్నవాళ్ళు, అంటే అన్నిటి మీద విసుక్కోవడం కాకుండా దాన్ని. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ. ఆయన అక్కడ ఓంపురి చనిపోయారు కనుక ఫస్ట్ ఆయన గురించి చెప్పుకుంటున్నాం. నిజంగా ఆయన మనం అందరూ అనుకునే కానీ చాలా గొప్ప వ్యక్తి. మీకు ఆయన రాజమండ్రి రాగానే అక్కడ ఉన్న ప్రెస్ అందరూ ఏంటి మీరు ఈ సినిమా ఇది వెరీ ఇన్సిగ్నిఫికెంట్, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఇలాంటి ఇన్సిగ్నిఫికెంట్ ఫిల్మ్కి మీరు ఎలా వచ్చారు, మీరు అంత పెద్ద ఇది అని అంటే దీంట్లో నేను అభిమానించే సోషల్ కమిట్మెంట్ ఉంది, దానివల్ల వచ్చాను. అది పత్రికలన్నీ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. తర్వాత అంత కన్సర్న్ ఉన్న వ్యక్తి. ఇక రేవతి గారి దగ్గరికి వస్తే ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో. ఆవిడ ఎంత ఇది అంటే ప్రొడ్యూసరు చాలా ఇబ్బందులు పడి సినిమా ఫినిష్ చేశాడు. ఫైనాన్స్ అదంతా తీసుకొచ్చి ఫినిష్ చేశాడు. స్టార్ట్ చేసిన 1.5 ఇయర్కి 2 ఇయర్స్కి ఫినిష్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల ఆవిడ దానికి ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ ఆల్మోస్ట్ సగం రెమ్యూనరేషన్ ఆవిడకి తీసుకువెళ్ళి ఇవ్వబోతుంటే మీరు కంఫర్టబుల్గా రిలీజ్ చేసుకోండి అని. తర్వాత దానికి సంబంధించిన డబ్బులు వచ్చినా సరే ఆయన ఇచ్చారా లేదా అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇవ్వాలి, కానీ మనకి అటువైపుే కాదు ఇటువైపు కూడా ఉన్నాయి. ఒకటి. రెండవ విషయం ఏమిటి అంటే మేము అక్కడ నెల రోజులు షూట్ చేసాం. మొత్తం మెయిన్ పార్ట్ అంతా రాజమండ్రిలోనే షూట్ చేయడం జరిగింది. ఆవిడ వచ్చారు. ప్రతిరోజు సాయంత్రం నేను మధు అంబట్టు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటాం చాలా విషయాల మీద.
మధు అంబటి మీకు పెద్ద అసెట్. మేమిద్దరం తను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము వచ్చినప్పటి నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, ఓకే, బూజం ఫ్రెండ్స్. ఓకే. ఏం జరిగిందంటే మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం, ఫేబియన్ సోషలిజం వాటి గురించి చెప్పేవాళ్ళం. ఓకే. మేము మాట్లాడితే ఆవిడ అడిగేది వాట్ ఈజ్ ఫేబియన్ సోషలిజం, ఇది ఈ ట్రెండ్స్ అన్ని అడిగేది. అడిగితే ఆఖరికి యోగా గురించి, యోగా మీద రష్యాలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి వీటి గురించి, సైకాలజీ మీద మేము మాట్లాడుకునేది. ఒక్కొక్కది ఆవిడ భోజనం చేసే ముందు 6 7 ప్యాకప్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. భోజనం చేసిన టైంలో కూర్చుని ఈ విషయాలు మాట్లాడుకోవటమే. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అరగంట సేపు ఆవిడకున్న ఆ ఎంతూజియాజం చూసి అది మిగతా వాళ్ళలో తర్వాత కనిపిస్తుందేమో